ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. సంతోషము. ఇది ఇంకొక లేఖన భాగాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు మరి కొండ మీద తాను చేసినటువంటి ప్రసంగంలో మరి ధన్యతలు 9 రకాలైనటువంటి ధన్యతలు, గొప్ప ఆశీర్వాదములు మరి చెప్పటము తెలియపరచడం జరిగినది. వాటిలో మొట్టమొదటిది మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వీరిది అని చెప్తున్నాడు. ద పూర్ ఇన్ స్పిరిట్, ఆత్మలో పేదరికము. ఆత్మలో పేదరికము ఏంటి? ఈ యొక్క ఆత్మలో పేదరికము అంటే ఏమిటి? చూడండి ప్రియా దేవుని బిడ్డలరా, మరి సాధారణంగా మొదటిగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, ప్రతి మానవుడు నేటి దినాన తెలుసుకోవలసినటువంటి విషయము ఏమిటి అంటే, మానవునిలో ఈ దేహముతో పాటుగా జీవము అనేటువంటిది నివసిస్తూ ఉన్నది. ఈ దేహములో జీవము నివసిస్తున్నది కాబట్టి మానవుడు జీవిస్తున్నాడు అనేటువంటిది తెలుసుకోవాలి. ఈ మానవునిలో అనగా ఈ యొక్క దేహములో ఎప్పుడైతే ఈ జీవం అనేటువంటిది బయటకు వెళ్తుందో దానినే మరణము అని చెప్పుతూ ఉన్నాం. దాన్నే మరణము అని చెప్పుతూ ఉన్నాం. చూడండి, అనగేంటి? ఎప్పుడైతే ఈ జీవము దేహాన్ని విడిచి వెళుతుందో దాన్ని మరణముగా మనము పోలుస్తూ ఉన్నాం. అంటే అనగా ఈ దేహం వేరు, జీవం వేరు. కాబట్టి ఈ ఆత్మలో ఈ యొక్క ఆత్మను కాపాడుకోవాలి. ఆత్మ విషయమై అనగా ఆత్మను రక్షించుకునేటువంటి విషయమై దీనత్వాన్ని కలిగి ఉండాలి. అందుకంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈ ఆత్మను కాపాడుకునేటువంటి విషయములో అనగా దీనత్వము, తగ్గింపు గుణము కావచ్చు, విరిగి నలిగినటువంటి హృదయము కావచ్చు. చూడండి, వీటన్నిటిని బట్టి ఆత్మను రక్షించుకోవాలి అంటే దీనత్వమును మనము కలిగి ఉండాలి. ఆత్మను రక్షించుకోవటం అనగా పరలోకము చేరాలి అంటే ఆత్మలో దీనత్వం ఉండాలి. చూద్దాం, కొన్ని ఉదాహరణలు మనము గమనించినట్లయితే ఇక్కడ మరి లూకాసు వార్త 23వ అధ్యాయము 40 నుంచి 43 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయము మరి 40 నుంచి 43 వచనాలు గమనించినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. చదువుతున్నాను చూడండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కాదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు, చూడండి వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి తారతమ్య భేదాలు, వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? అనగా నీ స్థితిని బట్టి, చూడండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాస్తవానికి ఆ యొక్క శిలువ మరణాన్ని ఎవరికి విధించేటువంటి వారంటే భయంకరమైనటువంటి దొంగలకు, నరహంతకులకు వేసేటువంటి శిక్ష. వారిరువురు కూడా సముద్రపు దొంగలుగా మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి శిక్ష అది, సముద్రపు దొంగలకు వేసేటువంటి శిక్ష. అయితే ఆ యొక్క రెండో వ్యక్తి పలుకుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి భావాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే, మనము చేసిన దానికి ఇది కరెక్టే. అనగా మనము చేసినటువంటి పాపాన్ని ఇంకా మనము ఒప్పుకోవట్లా, అనగా మన తప్పును మనం ఒప్పుకోవట్లా. అందుకంటున్నాడు కదా, ఏమని పలుకుతున్నాడంటే, వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? శిక్ష భరిస్తున్నా, ఇంకా భయం రావట్లేదా? శిక్షను బట్టి నీకు భయం లేదా అని అడుగుతుంటాడు కదా. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. అనగా మనము చేసినటువంటి పాపములను బట్టి ఈ శిక్ష మనకి రావటం ధర్మమే. అనగేంటి? తన యొక్క వ్యక్తిగత జీవితం ఏంటో ఆ దొంగ గుర్తించాడు అండి. తన ఆత్మీయ స్థితిలో అనగా వ్యక్తిగత జీవితంలో ఎక్కడ ఉన్నాడో తాను గుర్తిస్తూ ఉన్నాడు. అనగా తాను చేసినటువంటి ఆ పనిని తాను తెలుసుకుంటూ ఉన్నాడు. ఏంటి? ఆ పనిని బట్టి మరి ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఉండవచ్చును, లేదా ఎంతమందిని మరి చంపి ఉండవచ్చును,
ఎన్ని కుటుంబాలు ఇతని వలన రోడ్డున పడి ఉన్నాయో ఇవన్నీ తెలుసుకుంటూ చూడండి, దేవుని ఎదుట మాట్లాడుతూ అంటున్నాడు కదా, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ఆయనను అడిగాను. చూడండి, ఏంటి ఆత్మ విషయమై దీనత్వం, తన యొక్క స్థితిని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తన పాప స్థితిని యావత్తును తీసుకొచ్చి ప్రభువు పాదాల దగ్గర పెడుతున్నాడండి. ప్రభు పాదాల దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాడు. పాదాల మీద పడలేదు, కానీ అతని యొక్క భావాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే, యేసు నేనెంత కఠినుడనో, ఎంతటి దుర్మార్గుడనో, ఎన్ని అన్యాయాలు చేశాను, ఎన్ని దొంగతనాలు చేశానో, ఆ స్థితిని బట్టి నాకు ఈ శాపం నిజమేనైనా ఈ శిక్ష నేను భరించాల్సిందే నేను. కానీ ఒక్క అవకాశం నాకు ఇస్తావా? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అయ్యా? చూడండి ఎంతటి ధీరత్వం, తన స్థితిని అంతా విడిచిపెట్టేశాడండి. తన పాప స్థితిని, గర్వంతో కూడినటువంటి ఆ యొక్క స్థితిని విడిచిపెట్టి యేసయ్య పదాల దగ్గరికి వస్తూ ఉన్నాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోతండి. నిజంగా దేవుడు అంటున్నాడు కదా, ఏంటి అంటున్నాడు? ఓకే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూడండి, ఆత్మలో దీనత్వము ఏం సంపాదించుకున్నాడు? పరలోకాన్ని సంపాదించుకున్నాడు. ఎంతటి దీనత్వము చూడండి, ఎంతటి తగ్గింపు గుణము ఒక్కసారి ఆలోచన చేయండి. అదే రీతిగా ఇంకొక సందర్భాన్ని కూడా మనము ధ్యానము చేద్దాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 13-14 వచనాలు చదివితే, అక్కడ 10వ వచనం నుంచి ఒక మంచి ఉదాహరణ, ఉపమానం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇద్దరు వ్యక్తులు, పరిసయ్యుడు, సుంకరి, ఇద్దరు కూడా ప్రార్థన చేయటానికి దేవుని మందిరంలోనికి వెళ్ళారంట. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిలవబడి అంటున్నాడు తన స్థితిని బట్టి. నేటి దినాన సంఘాలలో కూడా చాలామంది తమ స్థితిని బట్టి ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనలు చేయించుకునేటువంటి వారు ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చే సేవకుని దేవుని ఎదుట మోకరించలేనటువంటి గర్వముతో కూడిన హృదయాలు కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. అదే స్థితిలో పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని అంటే, నిలవబడి నేను ఈ చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చేస్తూ, ఇదిగో నువ్వు నాకు చేసేవే, నాకు ఉన్నతమైన స్థితి ఇచ్చేవే, దానిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. అమ్మో చూడండి, ఎంతటి గర్వముతో కూడినటువంటి హృదయం కనిపిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నన్ను చాలామంది దేవునితో బేరసారాలు ఆడేటువంటి వారు ఉన్నారు. నువ్వు నాకు చేస్తే నేను నీకు చేస్తా, నాకు ఈ మంచి చెయ్యి, నీకు నేను కానుకిస్తా. ఏంటి బేరమా దేవునితో కుదుర్చుకునేది? చిన్న శంకర చేస్తున్నటువంటిది అది. ఆత్మలో దీనత్వము లేదు, కృంగుదల లేదు. తన స్థితిని బట్టి, ప్రభువా నన్ను ఇలా ఉంచో సంతోషమని చెబుటల్లా. చూడండి, అదే రీతిగా సుంకరి ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడు సుంకరి? దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవుని వైపు చూడలేనటువంటి స్థితి చూడండి. అనగా తన్ను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు. చూడండి, నేటి దినాన సంఘాలలో ఒకరిని ఒకరు తగ్గించుకునే మనసు ఉండటం లేదండి. ఎవరికి వారుగా మేము గొప్ప అనుకునేటువంటి వారే కానీ దేవునిలో తగ్గింపు గుణము కలిగినటువంటి వారు కనిపించటంలో సంఘాలలో. కానీ ఇక్కడ చూసినట్లయితే సుంకరి పరిశీలన ఇద్దరిని కనుక మనం గమనించినట్లయితే, ప్రియా దేవుని బిడ్డలారా, సుంకరి నిలువబడింట రొమ్ము కొట్టుకొనుచు పగిలిన హృదయము కలిగి, అయ్యో దేవా కనులారా నేను చూడటానికి కూడా నాకు ధైర్యము సరిపోవటం లేదు నాయన, ధైర్యము సరిపోవటంలా, ధైర్యం చాలట్లా నాకు అని ఏడ్చి కన్నీరు కారుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆత్మలో కృంగుదల, ఆత్మలో తగ్గింపు గుణం, అదే పేదరికము, లేమిడితనం. తనకి ఏదైతే లేదో దానిని పొందుకోబోతా ఉన్నాడు.
మనం ఏదైతే లేదనుకుంటున్నామో దానిని పొందుకోబోతా ఉన్నాం. మనందరం పొందుకోబోతా ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, చూడండి, మరి ఎంతగా కన్నీరు పెట్టాడు, ఎంతగా ఏడ్చాడో. శంకరి ఏం పొందుకున్నాడంట? తన యొక్క జీవితంలో ఏమని? నీతిమంతుడిగా తీర్పు తీర్చబడి బయటికి వెళ్ళి అన్నాడు.